పస్కా పండుగకు 6 దినముల ముందు యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయానికి ఒక ప్రత్యేకమైన రీతిలో వెళ్ళాడు. అంతకుముందు చాలాసార్లు వెళ్ళాడు, కానీ ఎప్పుడూ గుర్తింపు లేదు. కానీ ఒక ప్రణాళిక ద్వారా, ఒక ప్రణాళికతో, ఒక ప్రత్యేక రీతిలో యెరూషలేమునకు ఊరేగింపుతో, జయధ్వనులతో ఆయన వెళ్ళినటువంటి దినమే ఈ మట్లాద్వారం పామ్ సండే. ఇది ఆయన సిలువ వేయబడటానికి వారం రోజులు ముందు వెళ్ళడం జరిగింది. ఇందులో మనకి ఈ విషయాలన్నీ తెలుసు. శిష్యులలో ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడుతుంది, దాన్ని తోలుకుని రండి. ఇది ఎందుకు అని ఎవరైనా అడిగినట్లయితే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభువునకు ఏది కావలసి ఉన్నది, ఏది అవసరము, ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య కాలినడకనే, ఎప్పుడు కూడా వాహనము ఉపయోగించుకోలేదు. కానీ ఇది ప్రవచనము. దానియేలు గారు చదివించారు జకర్యా గ్రంథంలో, మీకా గ్రంథంలో కూడా ఉంటుంది. ప్రవచనము నెరవేర్పు జరగాలి. యేసు ప్రభువారు ఇంకొక మాట అంటారు, ఏంటంటే, ఆ గాడిద మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు. ఇది చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనుషులను మోసే వాడుక లేదు ఆ గాడిదకి. ప్రతి జంతువును కూడా, ఏనుగును, గుర్రమును, రకరకాల జంతువులను సాధుపరచడానికి వాటికి తర్బీదు ఇస్తూ ఉంటారు, ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మన ప్రాంతాల్లో కూడా కాడి అలవాటు లేని ఎడ్లు కొన్నప్పుడు ఒక పాత ఎద్దుని కొత్త ఎద్దుని కట్టి దానికి బండి లాగడం నేర్పుతూ ఉంటారు. 2 ఎడ్లు కొత్తవి కడితే ఆ బండి ఎరగొట్టేస్తాయి. కాబట్టి ఈ గాడిదకు వాడుక లేదు, మనుషులు ప్రయాణం చేసే వాడుక, బరువులు మోసే వాడుక లేదు. ఎందుకంటే ఆయనే అన్నాడు, ఆ గాడిద మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు. ఆయనకు ఒక ప్రత్యేకమైనది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా చాలా విషయాలు ఉంటాయి. మనం లోతుల్లోనికి వెళ్ళొద్దు. ఆయన గాడిద మీద కూర్చున్నాడు. దారి పొడవునా తమ విలువైనటువంటి వస్త్రాలు తెచ్చి దారి పొడవునా వారి వస్త్రాలు పరిచారు. అలాగే వాళ్ళ సాంప్రదాయ ప్రకారము ఒక ఉత్సవము జరిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా ఖర్జూరపు మట్టలతో కోలాహలము చేస్తూ ఉంటారు. యేసయ్యకు ఘన స్వాగతం. మార్గము ఇరుప్రక్కల నిలబడి హోసన్నా జయము జయము, హోసన్నా జయము జయము, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేశారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. జయధ్వనులతో
దేవాలయ ప్రవేశము యేసు ప్రభువారు. జనాలు ఏమనుకున్నారో చూడండి. మత్తయి సువార్త 21:10. మత్తయి సువార్త 21:10. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరము. ఎవరి వ్యక్తి? ఏంటి ఇంత ప్రత్యేకత? ప్రవీణ్ పగడాల గారంటే క్రైస్తవేతరులకు చాలా మందికి తెలియదంట. ఆయన చనిపోయినప్పుడు కోకొల్లలుగా జనాలు ధర్నాలు చేస్తూ ఉన్నప్పుడు, హాస్పిటల్ దగ్గర పహారాలు కాస్తూ ఉన్నప్పుడు, ఎవరి వ్యక్తి ఇంత గరుడా ఏంటని అతని వీడియోలన్నీ తిరిగే చూచి గొప్ప జ్ఞానవంతుణ్ణి మనం కోల్పోయాము అని కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. క్రైస్తవేతరులండి, క్రైస్తవేతరులు ఏమని ఇచ్చారు తెలుసా? గొప్ప తత్వవేత్తను మనము కోల్పోయాము. అందుకేనా ఈ జనసమూహము ఇలా వచ్చారు? ఏంటి ఈయన అంత చేసిన తప్పు అని చాలా మంది బాధపడ్డారు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, ఓచ కాళ్ళు చేతులు గల వారికి కాళ్ళు చేతులు ఇచ్చాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, జ్వర పీడితులను బాగు చేశాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఇంత ప్రబలిన ఇంకా చాలా మందికి ఈయనంటే ఎవరు? గలిబిలి. ఈయన ఎవరు? ఏం చెప్పారని ఆన్సర్ శిష్యులు? జన సమూహము. ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పాను. దేవునికి స్తోత్ర. ఈయన ఒక ప్రాఫిట్, ఒక ప్రవక్త, గలిలయలోని నజరేతులో నుండి వచ్చిన ఒక ప్రవక్త, లేఖనములో చెప్పబడిన ఒక ప్రవక్త. వారు కూడా యేసుని వెంబడించడం మొదలు పెట్టారండి. ఎంత జనం వచ్చారు చూడండి. యోహాను సువార్త 12:19 చదవండమ్మా. యోహాను సువార్త 12:19. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత జన సమూహం అండి. పరిసయ్యులే శాస్త్రులు అంటూ ఉన్నారు, లోకమే యేసు వెంబడిపోయింది, లోకము ఆయన వెంట పోయింది. ఎంతో జన సమూహము. ఇంతకీ ఎందుకు వెళ్ళాడు ఆయన యెరూషలేము దేవాలయానికి? చాలా మంది చాలా రకాలుగా కథనాలు చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. ఒకళ్ళు అంటారు అక్కడ వ్యాపారం జరుగుతుంది, క్రయ విక్రయములు జరుగుతున్నాయి, వాటన్నిటినీ తొలగించి దేవుని ఆలయమును శుభ్రము చేయడానికి, బాగు చేయడానికి వెళ్ళాడని కొంతమంది అంటున్నారు. అది నిజమై ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ భాగము. బహిరంగముగా అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు.
నీవు నీవు ఈ కార్యములు చేయుచునేడలా నిన్ను నీవే లోకమునకు, దేవునికి స్తోత్ర, లోకమునకు కనబరుచుకో, లోకమునకు కనబరుచుకో. ఎందుకు యేసు ప్రభువారు అందరికీ తెలియలేదు? నీళ్లను ద్రాక్షారసం చేసి ఎవరికి చెప్పొద్దన్నాడు. అవి ముంచుకు వెళ్ళి వడ్డించిన వారికి తప్ప విందు ప్రధానికి కూడా తెలియలేదు. ఒక వ్యక్తిని బాగు చేస్తాడు, నువ్వు మోసే నియమించిన కానుక వేయమంటాడు, నువ్వెవరికి ఏమి చెప్పవద్దు అంటాడు. గమనించారమ్మా మీరు? యేసు ప్రభువారు స్వస్థత చేసిన ప్రతి చోట పబ్లిసిటీ చేసుకోవాల్సి వస్తే మొత్తం ఇజ్రాయెల్ దేశం అంతా యేసు వైపు తిరిగిపోయారు. నన్ను గొప్ప చేయొద్దు, నన్ను హైలైట్ చేయొద్దు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. కాబట్టి చాలా మందికి ఎందుకు ఆయన బాగు చేసిన ఆయనకే తెలియదు. పరిశీలన శాస్త్రాలు అడుగుతారు, రే నిన్ను ఎవరు బాగు చేశాడు? నాకెవరో తెలియదండి. ఒక ఆయన ఏదో పూశాడు, కోనేటికి వెళ్ళి కడుపుని స్వస్థత పొందన్నాడు, స్వస్థ పొందాను, ఎవరో నాకు తెలియదు. సరే, బాగుపడిన వ్యక్తికే తన బాగు చేసినోడు ఎవడో తెలియలేదు. అంటే అంత పబ్లిసిటీ అవ్వలేదు యేసు ప్రభువారు. నీవు లోకానికి కనబరుచు కంటే ఒక ప్రత్యేకమైన రీతిలో సిలువ వేయబడడానికి 6 రోజుల ముందు, పస్కా పండుగకు 6 రోజుల ముందు యేసు ప్రభువారు బహిరంగంగా జయధ్వనులతో యెరూషలేము ప్రవేశము చేశారు. చాలా మంది మట్లాడి వారం గురించి చాలా విషయాలు చెప్తారు. అసలు గాడిద గురించి చెప్పడాకే 2 గంటలు సరిపోతారు. అడ్డగాడిద, నిలువు గాడిద, ఆ గాడిద, ఈ గాడిద, రకరకాలుగా వర్ణించి దాంట్లో ఉన్న పోలికలను, భావాలను తీసి చెప్తూ ఉంటారు. ఈ పక్షంగా నేను ఒక విషయాన్ని చెప్పాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఏంటి ఆ మెసేజ్ అంటే, దానియేలు గ్రంథం 2:44 ప్రకారం పరలోకములో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు. ఆ రాజ్య స్థాపన జరగాలి. దొరికిందమ్మా? ఆ రోజుల కాలమున పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము భూలోకములో స్థాపించును. సరిపోతుంది. కింద వచనాలన్నీ చదివితే సమయం సరిపోదు. ఆ రోజుల కాలములంటే గ్రీకు, మాదియ పార్షిక, రోమా సామ్రాజ్యము పతనమైపోయిన తరువాత ఒక రాజ్యము, పరలోకమందున్న దేవుడు స్థాపించే రాజ్యం, చేతి సహాయం లేకుండా తీయబడిన వ్యక్తి స్థాపించబోయే రాజ్యం. ఆ రాజ్యం గురించే బాప్తిస్మ యోహాను మార్కు సువార్త 1:13 చెప్తాడు. మార్కు సువార్త 1:13 చెప్తాడు. 14 అమ్మా, యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది అమ్మా సువార్తను నమ్ముడని చెప్పుచు. సరిపోతుంది. యోహాను చెరపట్టబడ్డాడు. యోహాను ఎక్కడైతే ఆపేశాడో అక్కడి నుంచి యేసు ప్రభు వారు కంటిన్యూ చేస్తున్నారు. 13వ వచనంలోనేమో 12వ వచనంలోనే యోహాను చెప్తూ ఉంటాడు. 14వ వచనానికి వచ్చేసరికి యోహాను గారు ఉండరు. యేసు ప్రభు దేవుని రాజ్యము సమీపించింది. ఏంటా దేవుని రాజ్యం?
దానియేలు గ్రంథం 2:44లో చెప్పబడిన దేవుని రాజ్యము సమీపించిందంటే అర్థం ఏంటి? దగ్గరలోనే ఉంది. నా చిన్నప్పుడు అంతర్వేది తీర్థము నడిపించుకుని తీసుకుని వెళ్ళేవారు. చెప్పులుండి కాదు, పల్లెరికాయలు దిగిపోయి దారి పొడికి తీసుకెళ్ళారు. ఏడుపు గోల, ఎక్కడేమో తీసుకెళ్ళలేదని ఏడుపు, బయలుదేరిన తర్వాత గమ్యం చేరట్లేదని ఏడుపు. అప్పుడు పెద్దలు ఏమనేవారంటే ఇది వచ్చేసింది, ఇక్కడే సమీపించిందంటే అర్థం ఏంటి? ఇంకా దగ్గరలో ఉంది అని చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి తీసుకెళ్ళటం, లేకపోతే 2 గుద్దులు వేసి తీసుకెళ్ళటం, ఏదో విధంగా తీసుకుని వెళ్ళేవారు. ఇక్కడ అన్నాడు యేసు ప్రభు వారు, దేవుని రాజ్యము సమీపించింది. సమీపించడం అంటే దగ్గరలో ఉంది, రాబోతుంది దేవుని రాజ్యము. ఆ దేవుని రాజ్యమును ప్రతిష్ఠించడానికే, ప్రారంభించడానికే ఒక ప్రత్యేక రీతిలో జయధ్వనులతో గాడిదనెక్కి యేసు ప్రభు వారు యెరూషలేముకు వెళ్ళారని నేను అంటాను. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు రాజువా అని పిలాతు అడిగాడు. కాదని చెప్పలేదు కదండి ఈయన, నువ్వన్నట్టే. మరి రాజ్యం ఏది? రాజ్యం ఏది? ఒక విషయం చెప్తున్నాను నేను, ఉదాహరణ. మనకి ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి ప్రభుత్వాల పరంగా. ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారు, ఎంపీ అభ్యర్థులు ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా పోటీ చేయించండి. వాళ్ళు ఏం చేయాలండి? నామినేషన్ వేయాలి కదండి. నామినేషన్ వేయకపోతే ఆ అభ్యర్థి పోటీకి అనర్హుడు. కే పాల్ గారి పాలకుల్లో 5 నిమిషాలు లేట్కి వెళ్ళాడండి నామినేషన్ వేయటానికి. తీసుకున్నారమ్మా? తీసుకోలేదు. ఆయన అంత తెలివైనడు చూడండి. పాలకొల్లోనే టైం దొరకలేదంటే మళ్ళీ అక్కడ నుంచి పొరుగు నచ్చవరం వచ్చాడంట. 2 చోట్ల ఎత్తున్నాడు నామినేషన్. ఎంత తెలివి చూడండి. అక్కడ నుంచి రావటం అరగంట పట్టదా? నా నామినేషన్ పత్రాలు తీసుకోలేదు అని గొడవ చేస్తాను. నీ నామినేషన్ పత్రాలు తీసుకోవాలంటే ముందుండాలి నువ్వు. ఒక వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నానని చెప్పడానికి ఆయన బలమేంటో నిరూపించుకోవాలి. అక్కడ ఆయన బలమేంటో చూపించుకోవాలి. ఆ నామినేషన్ పత్రాలు అవన్నీ కూడా ఆ CV ఏదైతే ఉందో అక్కడ సబ్మిట్ చేయాలి. అప్పుడే పోటీకి అర్హుడవుతాడు ఆ వ్యక్తి. అలాగే పరలోకమందున్న దేవుడు స్థాపించబోయే రాజ్యములో ఒక నామినేషన్ ప్రక్రియ అన్నమాట ఇది. యెరూషలేము దేవాలయానికి ప్రత్యేకంగా వెళ్ళింది ఏంటిది? ఒక నామినేషన్ ప్రక్రియ. ఆయన రాజ్యము ఎప్పుడు వచ్చిందంటే, శిలువలో ప్రాణము పెట్టి ఆయన మరణమును, అపవాదిని ఓడించినప్పుడు ఆయన రాజ్యం వచ్చింది. ఇదిగో మహిమయు శక్తియు బలమును మన క్రీస్తు ఆయను అని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. మహిమయు శక్తియు బలము మన దేవుని అయిపోయినాయి అంట. ఈయన జయించాడు, సాధించాడు, కైవసం చేసుకున్నాడు. అంతేకాదు తండ్రి అయిన దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద పెట్టాడంట. సమస్తమును ఇంకా క్రీస్తు పాదాల కింద. మనకేమైనా కావాలితే క్రీస్తు పాదాలు పట్టుకోవాలి. ప్రతి దీవెన ఆయన పాదాల కింద ఉంది. దేవుడే ఉంచాడు. కారణం ఏంటంటే ఈ వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు, అపవాదిని ఓడించాడు, లోకాన్ని జయించాడు. కాబట్టి ఈ రాజ్యానికి నామినేషన్ ప్రక్రియ శిలువకు 6 రోజుల ముందు జరిగితే ఈ రాజ్య స్థాపన ఎప్పుడు జరిగింది? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము
లేక 2వ అధ్యాయము 38 చదవండి అమ్మ. 37 చదవండి. 37. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను ఒక విషయం. పస్కా పండుగకి పెంతుకోస్తు పండుగకి మధ్యన గ్యాప్ ఎంత అమ్మా? ఎవరైనా చెప్పగలరా? నిడివి గ్యాప్ ఎంత మీకు తెలుసు కానీ మర్చిపోతాను. 50 దినాలు. ఎన్ని దినాలండి? 50 దినాలు. పాత నిబంధన ప్రకారం. కొత్త నిబంధన ప్రకారం చెప్పనండి. ఆయన పునరుద్ధారుడైన తరువాత ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. అంతేనా? 40వ రోజు ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణం అయిపోయాడు. శిష్యులు అన్నాడు, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను రా, మీరు ఎక్కడికి వెళ్ళకుండా మేడ గదిలోనే మీరు కనిపెట్టండి అన్నాడు. ఎన్ని దినాలు కనిపెట్టారు? 10 దినములండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం ఉంటుంది. ఎన్ని దినాలు కనిపెట్టారమ్మా? 10 దినములు. 10 దినములు. 10 దినములు కనిపెడితే ఈ 10ని అయి 40ని ఎంతమ్మా? పస్కా పండుగకి పెంతుకోస్తు పండుగకి 50 రోజుల మధ్యన నిడువ గ్యాప్. ఈ పండుగలన్నిటిలో కంటే ఏది గొప్ప పండుగ అనుకుంటున్నారు మీరు? 7 పండుగలు ఉన్నాయి యూదులకి. యూదులకు 7 పండుగలు ఉన్నాయి. మనకు 3 తెలుసు. పర్ణశాలల పండుగ, పస్కా పండుగ, పెంతుకోస్తు పండుగ. ఈ 3 పండుగలే తెలుసు మనకి. మిగిలినవి మనకు తెలియదు. మనకు తెలియదంటే మీకు తెలియదు. బైబిల్లో ఎక్కడున్నాయి, ఎప్పుడెప్పుడు ఈ పండుగలు ప్రారంభమయ్యాయి, ఎందుకు దేవుడు చేసుకోమన్నాడు అనేది మీకు అవగాహన లేదు. ఓకే. ఈ 7 పండుగల్లో విలువైన పండగ ఏది అంటే పెంతుకోస్తు పండుగ. అదేంటండి? పస్కా పండుగ కదా. పస్కా పండుగలో యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు కదా. పస్కా పండుగే విలువైనది కదా. పెంతుకోస్తు పండుగ అంటున్నారు ఏంటి? పస్కా పండుగకి ఎవరో ఇల్లు కదలడం. ఎందుకంటే పస్కా పశువును వధించి దాని రక్తమును ద్వారబంధపు పై అడ్డకమ్మికి 2 నిలువ కమ్ములకు ప్రోక్షించి పండగను ఆచరించి ఆ బలి పశువు మాంసం వృధా కాకుండా దాన్ని తినడానికి సరిపోయే జనాన్ని సమకూర్చుకుని 21 రోజుల పండగ. 14వ దినం నుండి పులియని రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. మొత్తం పస్కా పండుగ ఎన్ని రోజుల పండుగ? 21 రోజుల పండుగ. పస్కా పండుగ ఎవరింటికాడ వాళ్ళే ఆచరిస్తారు. కానీ పెంతుకోస్తు పండుగ మాత్రం చదవండి 2:5. అపోస్తుల కార్యం 2:5. ఆ దినమున ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి యూదులు సరిపోతుంది. ఏమి రాయబడిందండి? ఆ కాలమున అంటే పెంతుకోస్తు పండగ రోజున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి. ఆకాశము క్రిందనున్న ప్రతి జనములో నుండి, ఒక యెరూషలేములో నుండి కాదు, ఒక ఈజిప్ట్లో నుండి కాదు, ఒక బబులోనులో నుండి కాదు, ఆకాశము క్రింద నుండి జనం ఎక్కడెక్కడైతే ఉందో, యూదులు మాత్రము ఎన్ని దేశాల నుంచి వచ్చారు తెలుసా అండి? 16 దేశాల నుంచి.
సామాన్య జనాలని లెక్కేయలేదు, ఇంకా యూదుని లెక్కేయాడు. ఇక్కడ 16 దేశాల నుంచి వచ్చారమ్మా. పార్తీలు, మాదీలు, ఎలామీలు, మెస్పతోమియా, యోధా, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అని దేశమందల వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధ మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబ్బీలు. ఎంతమంది వచ్చారా మొత్తం? ఎంతమంది అమ్మా? 16 దేశాల నుంచి వచ్చారు. 16 దేశాల నుంచి ఇశ్రాయేలీల 12 గోత్రాలు వచ్చారు. నేను ముగిస్తాను. యేసు ప్రభువారు రాజ్యము ఈ భూమి మీద ఎలా స్థాపించబడిందో మీకు తెలియాలి, ఎప్పుడు స్థాపించబడిందో మీకు తెలియాలి. ఇప్పుడు మనం ఆయన రాజ్యంలో ఉన్నాం. ఎక్కడున్నాం? రాజ్యములో. ప్రకటన గ్రంథం రాస్తూ యోహాను గారు అంటారు, ఆయన రాజ్యములోను సహవాసములోను పాలివాడునగు యోహానును నేను అని మొదలు పెడతాడు. అంటే యోహాను గారు కూడా యేసుక్రీస్తును స్థాపించిన రాజ్యంలో ఉన్నాడు. ఇది పరోక్షముగా ఉంది మన మధ్య. సమీపించిన రాజ్యము ఎప్పుడు వచ్చింది అని అంటే, యేసు ప్రభువారు ఇంకొక ఇంటి ఇచ్చారు. ఏంటా ఇంటి అంటే, శిష్యులు అన్నారు, అయ్యా నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేంటి లాభం? అవునా కదండి? ఏమన్నారమ్మా? మా భార్య పిల్లల్ని, వ్యాపారాల్ని అన్నీ వదిలిపెట్టుకుని వెనకాల పడ్డాం, మాకేంటి ఫాయిదా అని అడిగితే యేసు ప్రభువారు అన్నారు, మీరు ఊరికనే పారు, నన్ను వెంబడించిన మీరు ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనమును అధిష్ఠించినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద కూర్చుని 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు అన్నాడే. ఇది ఎప్పుడు జరుగుద్ది? చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువారి 2వ రాకడలో జరుగుద్దని. యేసు ప్రభువారి 2వ రాకడలో యేసు ప్రభువారు తప్ప ఇంకెవరో తీర్పు తీర్చరు, ఎవరో జడ్జిమెంట్ చేయరు. ఆయన అందరికీ తీర్పు అనలేదు. ఇక్కడ ఆయన ఇశ్రాయేలీలు 12 గోత్రాల మట్టుగా మీరు తీర్పు తీరుస్తారన్నాడు. అది ఎప్పుడు? మనుష్య కుమారుడు సింహాసనం మీద కూర్చునే మూమెంట్లో, టైంలో. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? తండ్రి సింహాసనం మీద, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు. స్టెఫన గారిని చంపినప్పుడు లేచి నిలబడ్డాడు యేసు ప్రభువారు. స్టెఫన గారిని రాళ్లతో కొట్టి చంపుతుంటే పరలోకములో లేచి నిలబడ్డాడు. ఆకాశము తెరువబడుటయు దేవుని కుమారుడు దేవుని కుడి పార్శ్వమున లేచి నిలబడి ఉండుట నేను చూచుచున్నానని స్టెఫన గారు అంటాడు. చచ్చిపోతాడు. ఆయన కూర్చున్నాడు సింహాసనం మీద. ఎప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు అని అంటే, ఈ అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ఇక్కడ జరిగింది కదండి. 16 దేశాల నుండి ఇశ్రాయేలు 12 గోత్రాల వారు వస్తే 11 మంది లెగిసి ప్రసంగం చేశారు. అమ్మ, యేసు ప్రభు వారి శిష్యులు 11 మంది లెగిసి ప్రసంగం చేశారు. ఎంతమంది మారారు చెప్పాలి మీరు. ఏమ్మా ఏమ్మా ఏం చెప్తారు? రమ్యజ్యోతి, ఎంతమంది మారారు? 11 మంది ప్రసంగం చేస్తే ఒక్కడ కూడా మారలేదు. 14వ వచనం చూస్తే, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలచి, ఆఖరి మెసేజ్ అనమాట. మెయిన్ స్పీకరు
పీటర్ గారికి ఇచ్చారు, పేతురు గారికి ఇచ్చారు. 12వ వాడిగా ప్రసంగం చేసి మొదలెట్టాడు. మొదలుపెట్టి ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు 37వ వచనం చదవం కదండి మనం. 37వ వచనంలో స్పందన చదవండి. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకుని పేతురు గారు ప్రసంగం విని, పేతురు గారు ఎలా ప్రసంగం చేశారో తెలుసా అండి? 36 చదవండి అమ్మా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువు గారు క్రీస్తు గారు నియమించాను. రూడ్గా, భయం లేకుండా, డైరెక్ట్గా ఇలాగనమాట. నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావని ఏలెట్ చూపించి మరీ ప్రసంగం చేస్తే మీరే సిలువ చంపేశారు ఈయన అని ప్రసంగం చేస్తే ఎంతమంది రక్షింపడ్డారమ్మా? 3000 మంది. ఎవరి వాళ్ళు? యూదులు, సామాన్య ప్రజలు కాదండి, యూదులు, యూద మత ప్రవిష్టులు, 16 దేశాల నుంచి వచ్చిన వారు. ఒక్క ప్రసంగానికి ఎంతమంది రక్షింపడ్డారమ్మా? 3000 మంది. యేసు ప్రభువారి యొక్క రాజ్యము మహాబలముతో స్థాపించబడ్డది పెంతెకొస్తు పండుగ రోజున. ఇంకా అక్కడి నుంచి సువార్తకి వెళ్ళటం, రక్షించుకోవటం, సంఘంలో చేర్చుకోవటం, సువార్తకి వెళ్ళటం, రక్షించుకోవటం, సహవాసంలో చేర్చుకోవటం. దానియేలు గ్రంథంలో పూర్తిగా చదివించలేదు. ఆయన స్థాపించిన రాజ్యం అంట ఒకానొక దినానికి సర్వభూతలమంతా మహాపర్వతము. ఈరోజు క్రైస్తవులు లేని దేశం ఉందండి? లేదు. కానీ బోటు పెడుతున్నారు మా దేశంలో క్రైస్తవులు లేదని. రహస్యంగా ఉన్నారు. యూదుల్లో కూడా రహస్యమైన క్రైస్తవులు ఉన్నారు. ఆయన రాజ్యము ప్రపంచమంతా విస్తరించిపోయింది. టైం చాలా అయింది, ఇంకో మాట చదివి ముగించేద్దాం. జకరియా 9:10 చదవన్నాం. ఇది చదువుకుని ముగించేద్దాం. జకరియా 9:10. సియోను నివాసులారా ఉల్లసించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. మీ రాజు నీతిపరుడును, అమ్మ రక్షణ గలవాడును, దీనుడనే గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండవు, యెరూషలేములో గుర్రాలుండవు, యుద్ధ విల్లు ఉండదు. ఇంక యుద్ధాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఈ రాజు సమాధాన వార్త. దేవునికి స్తోత్ర. యేసు ప్రభువారు వచ్చిన కాడి నుంచి, ఆయన రాజ్యం ప్రారంభించిన కాడి నుంచి రథములు ఉండవు, గుర్రాలు ఉండవు, రౌతులు ఉండరు, ఖడ్గాలు ఉండవు, విల్లుండవు. ఎందుకంటే అందరూ సమాధానముగా చేయబడతారు. ఈ రాజు అందరిలాగా ఖడ్గం పట్టుకుని యుద్ధం చేసిన వాడు కాడు. ప్రేమతో జయించినవాడు, ప్రేమతో మనసులను దోసుకున్నవాడు, ప్రేమతో ఐక్యపరిచినవాడు. నా చిన్నప్పుడు మన ఏరియాలో కూడా ఒకళ్ళ ప్రారీ మీద, ఒకళ్ళ దడి మీద ఆలిన కాకి ఇంకొకళ్ళ దడి మీద ఆలితే ఊరుకునేవారు కదండి. అంటే అంత ద్వేషాలు, అంత పగ, కక్ష, కార్పణ్యాలు ఇప్పుడు అదే పొందిలే అనుకుంటున్నారు. కారణం ఏంటి? క్రీస్తు ప్రేమ. క్షమించమన్నాడు కదా, ప్రేమించమన్నాడు కదా. క్రీస్తు ప్రేమ మనలను ఏలుతోంది. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు రాజ్యంలో ఉన్నవారు. దానికి చట్టం ఈ బైబిలు. మనం పరోక్షంగా దేవుని రాజ్యంలో ఉన్నాం. ఇప్పుడు మనకు చట్టం ఈ గ్రంథం. మనం దేవుని రాజ్యంలో ఉన్నాం పరోక్షంగా. ప్రత్యక్షంగా మహిమ శరీరాలతో ఉంటాం. కాబట్టి ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉందండి.
చాలా విలువ ఉందండి. దేవుడు మందిరాన్ని బాగు చేసుకున్నటువంటి దినము. మంచిది. మరి నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో బలపరచును గాక. ఆమేన్.